హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. దేవీ నవరాత్రుల్లోన అమ్మవారికి 5వ రోజు దద్దోజనాన్ని ప్రసాదంగా చేసి పెడతారండి. ఈ దద్దోజనాన్ని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు చేసి అమ్మ ఆశీస్సుల్ని పొందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నానండి. దీన్ని మనం 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తోనైతే వాటర్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని 2.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మూత పెట్టుకొని నేను ఇక్కడ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి. ఇలా కుక్కర్లో పెట్టుకొని ఒక 3-4 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలండి. 3 విజిల్ తర్వాత రైస్ అనేది ఇలా బాగా కుక్ అయిందండి. దీన్ని ఇలా మనం స్పూన్తోనైనా గరిటె సహాయంతోనైనా ఇలా మనం కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రైస్ని వేసుకున్నానో అదే కప్పుతోని 2 కప్పుల వరకు పెరుగును వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు నేను ఇక్కడ పాలను వేసుకుంటున్నాను. పాలనేవి చల్లగా ఉన్నాయండి. చల్లగా ఉండే పాలనే నేను ఇక్కడ వేసుకున్నాను. వేడిగా ఉండే పాలను వేసుకుంటే దద్దోజనం అనేది వేరంగా పులిసిపోతుందండి. ఇలా దీన్ని మనమంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను జీడిపప్పును కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇలా పోపునంతా బాగా కలుపుకోవాలి. పోపును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా కలర్ వచ్చేంత వరకు పోపుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పోపు అనేది రెడీ అయిందండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపుని వేసుకోవాలి. ఇలా పోపును వేసుకొని మొత్తం రైస్లోకి ఇవి కలిసేటట్టు పోపు అంతా మనం కలుపుకోవాలండి. ఇక్కడ నేను దద్దోజనంకి సరిపోయేంత సాల్ట్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. అమ్మవారికి 5వ రోజు మీరు కూడా ఇలా దద్దోజనం చేసి పెట్టి అమ్మ ఆశీస్సుల్ని మీరు కూడా పొందండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.